నా పేరు ఏలె సత్తయ్య, చండూరు మున్సిపాలిటీ, నల్లగొండ జిల్లా. మేము మండల కళాకారుల అధ్యక్షుడిని నేను మండలానికి. మాకు ఒక 40 ఏళ్ల సంది మేము భాగవతం ఆడుకుంటా మేము ఏదో కార్యక్రమం నడుపుకుంటున్నాము. మాకు ఒక 15 ఏళ్ల సంది కళాకారుల పింఛను వస్తున్నది. అది రామారావు చేసిన స్మృతిది. ఇది మాకు ఆడి నుంచి 500, తర్వాత 1500. సరే, ఇప్పుడు కూడా మాకు 3000 వస్తున్నది. సరే, వస్తున్నందుకు సంతోషిస్తున్నాం. కానీ ఆ వచ్చేది ప్రతి నెల మాకు రావటం లేదు. మేము మొదలే వృద్ధ కళాకారులం, చేతగాని వాళ్ళము. 70 ఏళ్ల వయసులో మరి ఇప్పుడు నెలకి ఇస్తేనే అయ్యో ఇయ్యకపోయే కదా అని అనుకునేటోళ్ళం. 4 నెలలు గడిచిపోయినా కానీ ఇంతవరకు పింఛని రాకపోయే. మాకు ఎలాంటి ఆధారం వెనక ముందు ఏమీ లేదు. అటు వ్యవసాయం లేదు, అటు సేదనైతే లేదు, మరి ఏం లేదా. కాబట్టి మీరు మాకు ఇచ్చే పింఛని నెలకు పంపిస్తే మా వృద్ధులు కళాకారులు కూడా మంచిగా యాద్ చేసుకుంటారు. ప్రభుత్వాన్ని మేము ఒకటే కోరేది, మాకు నెలకు అందరికీ వేసినట్టే ఆసరా పింఛన్ ఏ విధంగానైతే ఇస్తున్నారో మాకు కూడా తప్పకుండా నెలకు ఇప్పిస్తే బాగుంటుందని మా యొక్క మనవి చేస్తున్నా. ఎందుకంటే రెండోది, మాకు బస్ పాసు ఫ్రీగా మీరు ఇప్పించాలి. ఎందుకంటే ఎక్కడికన్నా పోవాలంటే మేము కూడా మాకు గుర్తింపు పొందినటువంటి మేము కళాకారులము, గుర్తింపు కార్డు ఉన్నది. దాన్ని ఆలోచించి మాకు ఒకటి బస్ పాసు సౌకర్యం కల్పించండి. మాకు బెడ్రూమ్లు కూడా మీరు డబల్ బెడ్రూమ్లు కూడా మాకు ఇండ్లు ఇప్పించవలసినదిగా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము. ప్రస్తుతం డిమాండ్ ఏంది, మాకు నెలకు తప్పకుండా పింఛన్లు ఇస్తే మాకు ఇప్పుడు అనారోగ్యంగా కొంతమంది మేము ఉన్నాం. మాకు మందులు కావాలి. మాకు ఆర్థిక పరిస్థితి లేదు, వ్యవసాయం లేవు, ఏది లేదు, ఆస్తులు లేవు. మరి ఆ వచ్చే పైసలతోటి మందులే కానీ మరి తిండి అన్నమే కానీ ఏదైనా తినాలంటే మరి 4 నెలలు దాటిపోయినాక ఇంతవరకు పింఛన్ రాకపోతే ఇక మా అసమంటి వృద్ధులం మేము ఎక్కడ పోవాలి, ఎవరిని ఏడుకోవాలి అనేది మా డిమాండ్.